ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న 10 రోజుల్లో ధనస్సు రాశి వారి జీవితంలో 5 మంచి సంఘటనలు జరగబోతున్నాయి. మునుపెన్నడూ జరగని విధంగా ఇది నా జీవితమేనా అని మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా ఆ పనులు ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఈ టైంలో మీకు ఒక సమస్య కూడా పొంచి ఉంది. అయితే ధనస్సు రాశి వారి జీవితంలో జరగబోయే 5 మంచి పనులు ఏమిటి? ఈ టైంలో వీరికి ఎదురయ్యే సమస్య నుండి బయటపడడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలను చేయటం ద్వారా వీరికి ఎదురయ్యే ఆటంకాలను సునాయాసంగా ఎదుర్కోగలరు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ సమయంలో మారుతున్న గ్రహస్థితి కారణంగా ధనస్సు రాశి వారి జీవితంలో 5 అద్భుతమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు వీరికి ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి ఒక సమస్య కూడా పొంచి ఉంది. దీని ద్వారా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారికి ఈ టైంలో ఆర్థిక పరంగా అనేక మార్పులు జరుగుతాయి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా ఎక్కువ మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది. ఈ టైంలో ఎలాంటి పెట్టుబడి జోలికి వెళ్ళకపోవటం మంచిది. ఒకవేళ అత్యవసర సమయంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చినట్లయితే అతి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టండి. అంతేకాకుండా ఈ టైంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. మీరు దుబారాగా ఇష్టం వచ్చినట్లుగా ధనాన్ని ఖర్చు చేస్తే మాత్రం ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి ఎలా ఉంటాయంటే మీ దగ్గర ఉన్న సంపద మొత్తం ఇచ్చేసినా సరే ఇంకా అప్పు చేయాల్సి ఉంటుంది. తద్వారా రుణ ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ టైంలో మీరు చేసే ప్రతి చిన్న ఖర్చు కూడా ఆలోచించుకుని చేయండి. అనవసరపు ఖర్చులకు పోకుండా అవసరమైనటువంటి దానికి మాత్రమే ఖర్చు చేయండి. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రాశి వారు గుర్తు పెట్టుకోండి, మధ్యవర్తితో పనులు అస్సలు చేయకండి. ఎందుకంటే మీరు గుడ్డిగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఎదుటి వ్యక్తిని నమ్మి మధ్యవర్తిగా ఉండటం ద్వారా వారు మీ సహాయాన్ని ఆసరాగా తీసుకుని మీ చేతకనంతనాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని పూర్తిగా ఇరికించేయడం జరుగుతుంది. తద్వారా మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని ద్వారా మీరు చేయని తప్పుకు శిక్ష వహించాల్సి ఉంటుంది. ఇకపోతే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారి జీవితంలో తమ కుటుంబ సభ్యులతో ఈ సమయంలో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీరు కుటుంబానికి ఎక్కువ టైం కేటాయించడం ద్వారా మీ కుటుంబానికి మీ పట్ల ఉండే భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. వర్క్ ప్రెషర్ కారణంగా మీ కుటుంబానికి ఎక్కువ టైం ఇవ్వలేక ఎంతో కాలంగా కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా ఉండ మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య దూరం మరింతగా పెరిగిపోతూ రావడంతో ఈ టైంలో మీరు మీ జీవిత భాగస్వామితోనూ మీ సంతానంతోనూ ఎక్కువ టైం గడుపుతూ వారి అవసరాలను తీరుస్తూ ప్రతి చిన్న విషయాన్ని వారితో చాలా ప్రేమగా షేర్ చేసుకోవటం ద్వారా వారికి మీ పట్ల గౌరవం అనేది పెరుగుతుంది. ఈ టైంలో విద్యార్థులకు చదువు పట్ల ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వీరిలో పెరగటం ద్వారా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తారు. అంటే టెక్నాలజీ పరంగా, సైన్స్ పరంగా, మెడిసిన్, ఇంజనీరింగ్ ఈ యొక్క రంగాల్లో ఉన్న విద్యార్థులు నూతన ఇన్వెన్షన్స్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. ఇక ఎవరైతే విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం, మంచి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ టైంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు ప్రయత్నమే మొదటి విజయం అన్నట్లుగా మీరు ప్రయత్నిస్తూ పోతూ ఉంటే గనక విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మీ జీవితంలో జరగబోతున్న 5 ముఖ్యమైన సంఘటనలు ఏమిటి అనేది ఓసారి మనం చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఉద్యోగ పరంలో అంటే ఉద్యోగ రంగంలో మనం చూసుకున్నట్లయితే చాలా మంది చాలా కోరికలు అనేవి కోరుకుంటూ ఉంటారు. ప్రమోషన్ రావాలని, ట్రాన్స్ఫర్ కావాలని, అధికారులతో అంటే పై ఆఫీసర్స్తో మెప్పు పొందాలని, తోటి ఉద్యోగులతో ప్రశంసలు అందుకోవాలని ఇలా ఎన్నో రకాలుగా కోరికలను కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ నెరవేరుతాయి. ఇది మీకు ఒక మంచి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఈ టైంలో చేసే దూర ప్రయాణాలు ఈ రాశి వారికి ప్రాఫిటబుల్గా ఉంటాయి. ఉద్యోగపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీకు దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ టైంలో లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్ళేవారు, వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేవారు ఇలా ఏ రకంగా అయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ యొక్క ట్రావెలింగ్లో మీరు ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. ఎలాగనంటే మీ ప్రయాణంలో అంటే మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఒక ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారి పరిచయం కాస్త మీకు భవిష్యత్తులో ఎంత లాభదాయకంగా ఉంటుంది.
అంతేకాకుండా మీ ప్రయాణం ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా జరుగుతుంది. మరొక ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటంటే పరీక్షా ఫలితాలు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి మీరు కోరుకున్న విధంగా రిజల్ట్ అనేది వస్తుంది. తద్వారా మీకు మంచి ఉద్యోగం లేదా మంచి కాలేజీలో సీట్ లభిస్తుంది. ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ఈ టైంలో ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. ఈ ఫలితం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూసి అందరూ శభాష్ అనే విధంగా ఉంటుంది. మీరు ఒకరికి ఆదర్శంగా ఉండేలా ఈ జీవితం అంటే ఈ యొక్క విజయం అనేది మీ జీవితంలో ఒక మంచి పేరును తీసుకువస్తుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు అనేది ఈ యొక్క కార్యక్రమాలు జరగబోతున్నాయని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు కానీ మీ పిల్లలకు కానీ వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి. అంతేకాకుండా ఎంతో కాలంగా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగక శుభకార్యం చేయాలి అని అనుకున్నప్పుడల్లా కూడా వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఈ సమయంలో మీ ఇంట్లో జరిగే ఈ శుభకార్యం వలన ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఈ టైంలో జరిగే మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి ఈ టైంలో మీరు రిలీఫ్ని పొందుతారు. అదేవిధంగా ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేసినప్పటికీ ఎన్ని రకాల వైద్యాలు చేయించుకున్నప్పటికీ విడిచిపెట్టనటువంటి ఈ దీర్ఘకాలిక వ్యాధి ఈ యొక్క ప్రస్తుత సమయంలో మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టబోతుంది. మీరు ఈ విధంగా విముక్తిని అంటే అన్ని రకాలుగా మీకు అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం జరుగుతుందన్నమాట. తద్వారా మీరు ఎంతో శారీరక మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈ విధంగా ఈ టైంలో జరిగే ముఖ్యమైన సంఘటనల ద్వారా మీరు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇన్ని ఆనందకరమైన విషయాలతో పాటు ఒక చిన్న సమస్య కూడా మిమ్మల్ని వేధించనుంది. అదేమిటంటే గతంలో మీరు ఎవరితోనైనా సరే మీ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నట్లయితే మీ కుటుంబ విషయాలు, మీ పర్సనల్ విషయాలు లేదా వ్యాపారానికి సంబంధించిన రహస్యాలు ఇలా ఎవరితోనైనా ఏవైనా షేర్ చేసుకున్నట్లయితే అవి ప్రస్తుత కాలంలో మిమ్మల్ని బాధిస్తాయి. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులను దిగజార్చే విధంగా మారుతాయి. అంతేకాకుండా ఎవరినైతే మీరు ప్రాణ స్నేహితులుగా భావించి మీ వ్యక్తిగత విషయాలన్నీ షేర్ చేసుకున్నారో వారే మీ రహస్యాలను బయటపెట్టి మిమ్మల్ని చెడ్డవారుగా క్రియేట్ చేస్తారు. తద్వారా మీరు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ సమయంలో మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకుంటే సోమవారం శివాష్టకం చదువుకోండి. అదేవిధంగా హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి. గురువారం నాడు దత్త క్షేత్రాన్ని దర్శించినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. ఇకపోతే ఈ టైంలో మీరు ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడడం కోసం చేయవలసినటువంటి పరిహారాలు ఏమున్నాయో ఒకసారి మనం చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రాశివారు శనీశ్వరునికి తైలాభిషేకం చేయటం ద్వారా నిందల నుండి బయటపడగలుగుతారు. కాలభైరవునికి గారెల దండలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ టైంలో మీకు తోచిన విధంగా ఎంతో కొంతమంది అనాథలకు అన్నదానం చేసినట్లయితే అన్నపూర్ణాదేవి కటాక్షాలను పొందుతారు. సో చూశారు కదండి, రానున్న 10 రోజుల్లో ధనస్సు రాశి వారి జీవితంలో జరగబోయే 5 మంచి పనులు ఏమిటి, ఈ టైంలో ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎదురయ్యేటటువంటి సమస్య నుండి బయటపడడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా వీరికి ఎదురయ్యే ఆటంకాలను సునాయాసంగా ఎదుర్కోగలరు అనేది కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ధనస్సు రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ అందుతుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.